హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పీఎం కిసాన్ యోజన 17వ విడత కోసం కొత్త నిబంధనలు. ఇప్పటికే రాష్ట్ర జాతీయ స్థాయిలో రైతులకు అనుకూలంగా అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అనేక పథకాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైతు తమ కష్టాలకు ఆర్థిక సాయం, తక్కువ వడ్డీకే రుణాల సౌకర్యం కూడా పొందుతున్నారు. అలాగే ఒక్కో రైతు ప్రాజెక్టు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించుకుంది. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన దాని ఉంది. రైతులకు విడత వారీగా సబ్సిడీ ఇస్తారు మరియు సబ్సిడీ వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పత్రాలు, సమాచారం అంతా సరిగ్గా ఉంటే దశల వారీగా వాయిదాల సొమ్మును విడుదల చేస్తారు. ఇప్పటికే 17వ విడత వస్తుందని పేర్కొన్నారు. వారికి సమాచారం ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు మాత్రమే అర్హులైన మరియు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పన్ను చెల్లించేదారులకు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద లబ్ధిదారులు కాలేరని చెప్పుకోవచ్చు. రైతులకు మాత్రమే ఈ అవకాశం ఉందని, ఇతరులు లేదని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద ఇప్పటి వరకు 16 వాయిదాలు పొందిన వారికి తదుపరి విడత ఎప్పుడు వస్తుందన్న ప్రశ్న ఉండేది. జూలై లేదా ఆగస్టు 2024లో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన 17వ విడత ముందే అవకాశం ఉంది. పీఎం కిసాన్ యోజన కింద నిధులు స్వీకరించడానికి మీ బ్యాంకు ఈకేవైసీని అప్డేట్ చేయాలి. డబ్బు పొందడానికి ముందు పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తులు చేసుకున్న వారికి దరఖాస్తులు పరిశీలించి తదుపరిగా నెలకు 2,000 మంజూరు చేస్తారు. సంవత్సరానికి 2,000 చొప్పున 3 వాయిదాల్లో 6,000 16వ విడత కాగా ఇప్పటికి 9 కోట్ల మందికి పైగా రైతులకు ఈ పథకం కింద లబ్ధి పొందారు. ఇప్పటి వరకు 21,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.